ఇట్లా పెట్టి తింపుతున్నారు. ఆయన కోసం ముందుకు వచ్చిన. నమస్తే, మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాము. మనతో మాట్లాడడానికి వెన్నెలక్క ఉన్నారు. నమస్తే అక్క. మీ మీద ఒక శాంతి జరగాలని చెప్పేసి చాలా రోజుల నుంచి మీరు స్పందిస్తూ ఉన్నారు, కానీ ఈరోజు కాన్ఫరెన్స్ పెడతా ఉన్నారు. ప్రభుత్వము ఈరోజు వినే పొజిషన్లో ఉందంటారా? తప్పకుండా ప్రభుత్వము వినాల్సిందే. ఎందుకంటే ఈ శాంతి చర్చలు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజలంతకు అందరికి అర్థమవుతుంది ఈ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కగార్ ఆపరేషన్ని ఆపాల్సిందిగా యావత్ భారతీయులంతా అడుగుతున్నారు. సో ప్రజలంతా ఐక్యమైన జర్నలిస్టులు, మేధావులు, స్టూడెంట్స్, అన్ని సంఘాల వాళ్ళు, మహిళలు, సామాన్య ప్రజలు కూడా మీరు సింధూర్ ఆపరేషన్ ఆపినప్పుడు కగార్ ఆపరేషన్ ఎందుకు ఆపరు? మీరు సింధూర్ ఆపరేషన్కు ఒక లెటర్ వస్తే ఆపితే మేము లక్షలాదిగా లెటర్స్, మేము వినతి పత్రాలు పంపిస్తాం. మరి మీరు ఆపాలని కోరుతున్నారు. అంటే గద్దర్ గారు కూడా చాలాసార్లు అప్పుడు చర్చలకు గత ప్రభుత్వాలతో చాలా ప్రయత్నాలు జరిగింది. ఇప్పుడు మీరు కూడా ఏమన్నా ఈ ప్రభుత్వం నుంచి ఏమన్నా? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎప్పుడైతే 2005లో శాంతి చర్చలు జరిగాయి, అలాగే రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో శాంతి చర్చలకు సంబంధించిన వినతి పత్రము మోడీ గారికి వెళ్తుంది. అట్లాగే సీతక్క గారు రియాక్ట్ అయ్యారు. అట్లాగే మా టీపీసీసీ ప్రెసిడెంట్ గారు మహేష్ గారు కూడా వినతి పత్రం పంపించడం జరుగుతుంది. తప్పకుండా శాంతి చర్చలు జరిపించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా మన భారతీయులే. మనం సామాన్యంగా ఆలోచన, వీఆర్ జస్ట్ క్వశ్చనింగ్ ఆర్ రిక్వెస్టింగ్ జస్ట్ లైక్ ఎన్ ఇండియన్ సిటిజన్. మన భారతదేశ పౌరుల మీద మేము తుదిముట్టిస్తాము, డెడ్ లైన్ ఇచ్చి చంపేస్తాము అనేది ఎంత భయాందోళన గురి. ఒక ప్రభుత్వమే ప్రజల్ని తప్పులు చేస్తే కూడా క్షమించి భారత రాజ్యాంగం ప్రకారం వాళ్ళని శిక్షించాలా కానీ మిమ్మల్ని అంతం చేసేసడం అనేది ఎంతవారికి తప్పు? అట్లాగే మీకు ప్రాణం ఇచ్చే హక్కు లేనప్పుడు ప్రాణం తీసే హక్కు మీకెలా ఉంది? భారత రాజ్యాంగము చట్టాలు ఉన్నప్పుడు చట్టాలను అమలుపరచాలా కానీ మీరు చట్టరీత్యా వ్యతిరేకంగా వెళ్ళడం అనేది అది ప్రజాస్వామికం కాదు అని ప్రజలంతా ముక్తకంఠంగా ఏకమై ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్, ఆల్ జర్నలిస్టులు, ఆల్ మేధావులు, ప్రొఫెసర్స్, విద్యార్థులు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు అందరు ఇక్కడ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అవ్వడం జరుగుతుంది. గద్దరన్న ఉంటే తప్పకుండా గోషి గొంగడి కట్టి తను ప్రజల్ని ఐక్యం చేసి తీసుకొని పోయాను. ఆ భాగంలోనే మనం చిన్నగా ప్రజలే వస్తున్నారు. మనం ఏం చేద్దాము, మనకు రిప్రజెంటేషన్ ఇస్తామని 1,00,000 రిప్రజెంటేషన్స్ మనము మోడీ గారికి, ప్రెసిడెంట్ గారికి ఇవ్వడానికి ప్రతి మీటింగ్లో కండక్ట్ చేసి ఒక వినతి పత్రాన్ని సబ్మిట్ చేస్తున్నాం. అంటే మావోయిస్ట్ పార్టీ కూడా వాళ్ళు కూడా సరే మావోయిస్ట్ ఇంతకుముందు గన్ను పట్టుకున్నారు, కానీ ఇప్పుడు గన్ను అవసరం లేదు కాబట్టి మేము కూడా జనాల్లోకి రావడానికి ఒక ఆలోచన చేస్తున్నట్టు ఇంటర్నల్గా తెలుస్తున్నట్టు విషయం. కాకపోతే అవకాశం మాత్రం ప్రభుత్వం ఇస్తలేదు అని ఒక వాదన బలంగా ఉంది. మీరేమంటారు? అది మావోయిస్ట్ పార్టీ వాళ్ళు మేము చర్చలకు సిద్ధమని రాసి ఎప్పుడో 1.5 month ముందే పంపించడం జరిగింది. మీరు చంపేది అక్కడ మావోయిస్టు ఉన్న వాళ్ళని కాదు, సామాన్య ఆదివాసి బిడ్డల్ని, సామాన్య దళిత బిడ్డల్ని, అమాయకుల ప్రజల్ని తీసుకుపోయి చంపుతున్నారు. మీరు ఆ ప్రజల్ని చంపకండి, ఆదివాసి బిడ్డల్ని చంపకండి. మీకు కావాల్సింది మేము కదా, మేమొచ్చి మాట్లాడతాం, మేమొచ్చి చర్చిస్తామని వాళ్ళు ముందుకు వస్తున్నారు. ప్రజాస్వామ్య యుద్ధంలో మేము భాగమవుతామంటారు, మేము ప్రజలు చైతన్యవంతపరుస్తాము. సరే గన్నొద్దా, రాజ్యాంగ పరంగా మేము ముందుకు వస్తాము, ప్రజలు చైతన్యవంతమని అని మరి అవకాశం ఇవ్వాలి కదా. మీరు అవకాశం ఇవ్వకుండానే బూటపా ఎన్కౌంటర్లో వాళ్ళ హింసించి చంపడం అనేది ఎంతవరకు న్యాయం అని ప్రజలందరూ ఐక్యమవుతున్నారు. అంటే ఇక్కడ బీజేపీ అవకాశం ఇవ్వకపోవడం కారణం ఏందని ప్రధానంగా అనిపిస్తుంది. సిద్ధాంత వైరుధ్యం. వాళ్ళు కనుక జనాల్లోకి వస్తే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది ఏమో, పొలిటికల్ ఉద్దేశం ఉందంటారా? మీ ప్రశ్నలో జవాబు ఉంది, మీరు అన్నది కరెక్టే. అంతే, వాళ్ళు బయటికి వస్తే సమాజ నిర్మాణం కోసం ఎవరైతే తమ జీవితాన్ని త్యాగం చేస్తున్నారో అప్పుడు వీళ్ళ ఆటలు సాగవు కాబట్టి, వీళ్ళ దళారీ లెక్కలు సాగవు కాబట్టి, వీళ్ళు ఏవైతే ఈ భూములను, ఖనిజాలని పెద్ద వాళ్ళకు ఇవ్వాలనుకుంటున్న వాళ్ళు సాగదు కాబట్టి వీళ్ళు రానివ్వద్దని అలా వాళ్ళని అణిచివేయాలని చూస్తున్నారు. లాస్ట్ ప్రశ్న అక్క, దారుణం ఎవరైనా చివరికి చంపిర్రు, సరే ఏదో పట్టుకొని చంపిరా, ఇట్లా చంపిరు, కానీ శవాలు ఇచ్చేందుకు ఆన్నే కాలేసి సేవలు ఇవ్వకుండా దీన్ని ఎలా చూస్తారు అక్క? తప్పకుండా ఎలా చూస్తామంటే ఒక పాట రూపంలో చెప్తాము. ఆ పాట ఎంత అద్భుతంగా ఉందంటే, ఒక తల్లి ప్రశ్నిస్తుంది, ఒక చెల్లి ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది? ప్రజల్ని ప్రశ్నిస్తుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. కన్నా తల్లి అడిగినాది నా కన్నా గుడ్డు యాడున్నాదని, అక్క చెల్లెలు అడుగుతుండ్రు నా అన్నదమ్ములు యాడున్నారని,
ప్రజలని ప్రశ్నిస్తున్నారు, నా కన్నా బిడ్డలు యాడున్నారని ప్రభుత్వాన్ని నిలదీస్తుండ్రు, నా బిడ్డలని ఇవ్వమని. జల్ జమీన్ జంగలని జంగు సైరనూదినోలు, దోపిడిని ఎదిరించి దొంగలని ఎదిరించే, కన్నీలు తుడవనీకే ఆకలికే కలను మాపే, కాల్పుల్లో అమరులైండ్రు మా బిడ్డలు ఏరి అని కన్నీలు పెట్టుకుంటుండ్రు, మా బిడ్డలను ఇవ్వమని. అమ్మాలంతా ఐక్యమై, అక్కాలంతా ఐక్యమై, అవ్వాలంతా ఐక్యమై, సెల్లేలంతా ఐక్యమై ప్రజలని ప్రశ్నిస్తుండ్రు, మా బిడ్డలు యాడా అని ప్రభుత్వాన్ని నిలదీస్తుండ్రు, మా బిడ్డలను ఇవ్వమని. ఆ చివరి చూపమని, ఆ బూడిదను ఇవ్వమని పాలనకై పోరు చేస్తుండ్రు, మా బిడ్డలను ఇవ్వమని. తమ తల్లిదండ్రులు, అక్కజెల్లలు అందరూ కలిసి తమ బిడ్డలను ఇవ్వాలని పోరు చేస్తుండ్రు, ప్రజల్లోకి యుద్ధమాన్ని నడుపుతున్నారు. ఇది ప్రజలకు కూడా ప్రశ్ననే, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రజలంతా ఐక్యం గండ్రి, బిడ్డలని చంపుతున్నారంటే రేపు మన పరిస్థితి అదే వస్తుంది. అందుకే అందరూ నిలదీయాల్సిందిగా ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.